హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద సాంబారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని అలాగే ఆనియన్స్, పోపు దినుసులు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ముందుగా పోపు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసి మగ్గించేసుకోవాలి. సో అన్నీ వేసిన తర్వాత చింతపండు నీళ్ళు కూడా మనం వేసేసుకొని మరి మంచిగా ఎంతైతే మనకు సాంబార్ కావాలో అన్ని నీళ్ళు వేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పప్పుని బయట కుక్కర్లో ఉడికించుకొని కలుపుకోవాలి పేస్ట్. సో ఆ వాటర్ వేసిన తర్వాత చింతపండు నీళ్ళు వేసిన తర్వాత పప్పుని కూడా మనం వేసేసుకోవాలి. సో అలాగా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఎంతైతే సాంబారు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత చింతపండు నీళ్ళు, ఉప్పు, కారం అన్నీ చూసుకొని కలిపేసుకోవాలి. తర్వాత బెల్లంని కొంచెం తురిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబారు. మరి మనకి ఫంక్షన్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేస్తుంది. సో బెల్లం వేసుకొని మంచిగా సాంబార్ని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని చివర్లో మరి బాగా కలిపేసుకొని సాంబార్ పొడిని మరి వేసుకోవాలి. సాంబార్ పొడి నేను కొంచెం ఎక్కువే వేశాను. పెద్ద స్పూన్తో, పెద్ద గరిటెతో 2 స్పూన్స్ వేశాను. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం సాంబార్ని మరిగించిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసాను. ఆ ఇంగువ ఎందుకు అంటే టేస్ట్ తీసుకొస్తుందండి, మంచిగా జీర్ణం అవుతుంది, చాలా మంచిది కూడాను. మనం కొంచెం ఇంగువ వేసేసుకొని మరిగింది. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. మీరు ఇలాంటి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.